సామూహికంగా జరుపుకునే పండుగ. మేము అందరూ సామూహికంగానే ఉంటారు, అందరూ ఒకే దగ్గర ఉంటారు, అందరూ కలిసి పండుగ చేసుకుంటారు. ఎప్పుడైనా మీకు అవకాశం ఉంటే వాళ్ళ పండుగలు పార్టిసిపేట్ చేయండి, అప్పుడు తెలుస్తుంది వాళ్ళ పండుగ అంటే ఏంటో, పండుగ అంటే ఎలా చేసుకోవాలో తెలుస్తుంది. అందరికీ నమస్కారం అండి. సుమారుగా ఒక సంవత్సరం క్రితం ఒక మిత్రులు బంజారాల గొప్పతనం గురించి నాకు చెప్పారు. ఆయన భోజరాజు అక్కడి నుంచి ప్లాన్ స్టార్ట్ అవుతుంది బంజారా తాలూకు చరిత్ర. ఒక టైంలో భారతదేశంలో 50 కోట్లు ఉండేవాళ్ళకి, దాంట్లో చాలా ముఖ్యమైన లోకట్ కోట. వాళ్ళ క్యారవాన్ వెళ్తుంటే కొన్ని మైళ్ళు పాటు వెళ్ళేవి. కాశ్మీర్ నుంచి కాశ్మీర్ ఉంటుంది, పర్షియా నుంచి కాబూల్ నుంచి కన్యాకుమారి వరకు మొత్తం అంత వ్యాపారం వాళ్ళే చేసేవాళ్ళు. రాజులకు రప్పించేంత గొప్ప సంపద ఉంటుంది వాళ్ళ దగ్గర. అటువంటి టైంలో అక్బర్ కాలంలో మాలూకి అని చెప్పని చాలా వేదవనిత, అందగత్త, ఖనిజీవి తెలుసు ఆవిడికి. అక్బర్ ఆవిడ కన్ను వేసి ఎక్కడికక్కడ బంజారాలతో వ్యాపారం ఆపు చేస్తే ఆవిడ వెళ్ళి అక్బర్ని వాదంలో ఓడించి మళ్ళీ అందరికీ దారి తెరిపించింది. చాలా ముగ్ధుడైన మాలూకి కథ విని. ఇట్లాంటి గొప్ప చరిత్ర కలిగినటువంటి బంజారాలు, రాథోర్స్, చవాన్స్, పవార్స్ ఇప్పుడు ఆ స్థితికి నుంచి కొంచెం కింద ఉన్నారని అనిపిస్తుంది. భగవంతుడి వల్ల మళ్ళీ ఓల్డ్ గ్లోరీ రావాలని చెప్పని, దేశాన్ని లీడ్ చేయాలని, దేశాన్ని వాళ్ళ సహకారం అందించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించి అందరి ఆర్టిస్టులకి, టెక్నీషియన్లకి మంచి కీర్తి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. తర్వాత మాట్లాడాల్సిందిగా పెద్దలు ఆర్ నారాయణమూర్తి గారిని సాధారణంగా వేదికగా ఆహ్వానిస్తున్నారు. డైరెక్టర్, రైటర్, మెయిన్ హీరో, జ్ఞానిదార్ సినిమా పెద్ద హిట్ అవ్వాలని ఆశించిన వచ్చినటువంటి ఆహుతులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీడియా మిత్రులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ సినిమాలో ఫస్ట్ వేళ మనకు ఆనందం దక్కించే విషయం ఏంటంటే దర్శక నిర్మాతలు గొప్ప డిసిషన్ తీసుకున్నారు. ఈరోజు ఈ మూల సంపద, మూల వనరులు, మూల వాసులకే చెందాలని ఆదివాసుల కోసం ఆయన జీవితాన్ని త్యాగం చేసినట్టు అమోఘమైన ఫైట్ చేసినటువంటి అల్లూరి సీతారామరాజు గారి జయంతి వేళ. నాట్ ఓన్లీ దట్, ఏ బంజారాస్ గురించి, ఏ నాయకుల గురించి, ఏ రథోళ్ళ గురించి, ఏ చవాళ్ళ గురించి, ఏ పవార్ల గురించి ఈవేళ ఈ సినిమా తీశారో, ఈ సినిమాకి ఇలాంటి జ్ఞానం సంపాదించాలి, పొందాలి, 10 మందికి పంచాలి, మన జాతిని జాగృతం చేయాలి అని అమోఘమైనటువంటి వ్యాపారమే కాదు, పోరాటం చేసిన అమోఘమైన యోధుడు లకీషా బంజారా ఆయన జయంతి వేళ. లకీషా బంజారా ఎంత గొప్పవాడంటే సిక్కు మత గురువు గురునానక్ గారి హెడ్ని మత పిచ్చోడు నరికేస్తే ఎవరైనా దగ్గరికి వెళ్తే వాళ్ళు కూడా ఖతం చేస్తామంటే నానక్ గారి భక్తులతో పాటు ఈ పేరు లకీషా బంజారా గారు వెళ్ళి ఆ తలకాన్ని తీసుకొని వచ్చి ఆ భక్తులతో కూడుకొని దాన సంస్కారం చేసుకొని ఎవరు వస్తారో రండి, ఆయన మానవాళి కోసం ఆయన జీవితాన్ని సాక్రిఫైస్ చేసిన మహానుభావుడు గురునానక్. అంతటి మహనీయుడు ఆ లకీషా బంజారా, ఆ మహానుభావుడి జయంతి. అంతేకాదు నిజాంకి వ్యతిరేకంగా, పటేల్ పట్వానికి వ్యతిరేకంగా, దొరవాళ్ళకి రాజ్యానికి వ్యతిరేకంగా అమోఘమైన ఫైట్ చేసి వీర తెలంగాణ సాయుధ పోరాటానికి ఆయన ప్రాణాన్ని బలిదానం చేసినటువంటి దొడ్డి కొమరయ్య గారి యొక్క వర్ధంతి ఈరోజు. ఆయన మరణంతో మొత్తం ఉద్యమం ఎంత గొప్పగా వెళ్ళిపోయింది తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం. అటువంటి గొప్ప రోజుని వేళ వీళ్ళు ట్రైలర్ లాంచ్ చేయడం కానీ,
పోస్టర్స్ లాంచ్ చేయడం కానీ ఇవాళ ఈ మగో మేము సినిమా తీసాం జ్ఞానిదారు అనేది అని ప్రజలకు చెప్పడానికి కోసం చేసిన పని కానీ అమోఘమైనటువంటి పని. దీన్ని మనస్ఫూర్తిగా దర్శకుల్ని, నిర్మాతల్ని, నటీనటుల్ని, శ్రేయోభిలాషుల్ని, పెద్దల్ని అందరినీ కూడా నేను సెల్యూట్ చేస్తున్నాను. అంత గొప్ప రోజు నాడు, అంత మహామహుల త్యాగాలు గుర్తు చేసుకునే రోజు నాడు ఇవాళ అలాంటి సినిమా తీసాను మేము. ఏ మహానుభావులైతే ఎవరైతే ఈ జాతి కోసం, పీడితుల కోసం పోరాటం చేస్తారో ఆయుష్ ఈ బండేరికి సాంప్రదాయం ఏంటి, వాళ్ళ కల్చర్ ఏంటి, వాళ్ళ భాష ఏంటి, వాళ్ళ యుద్ధాలేంటి, వాళ్ళ వ్యాపారాలేంటి, వాళ్ళ దయాలేంటి, అపజయాలేంటి అన్నింటిని మించి వాళ్ళు ఎలాగ దోపిడికి, రాపిడికి, పేరుకి గురికాబడ్డారు. అలాంటి చరిత్రని, నిక్షిప్తంగా ఉన్న చరిత్రని ఒక జ్ఞానవంతుడు జ్ఞానిద్దారు చదివి ఇదిగో మన పాఠతరాలు అనుభవించారు, ఈ బాధలు పడ్డారు, ఈ కష్టాలు పడ్డారు, పోరాటాలు చేశారు. కాబట్టి మన సంపద, మన మనుగడ కోసం, మన ఆస్తి, మన మనుగడ కోసం, సమస్తం కూడా మన మనుగడ కోసం, మన కేవలం మన జాతి కోసమే కాదు, ప్రపంచ పీడిత ప్రధానికం కోసం అందరూ కూడా ఏకం కావాలి, కృషి చేయాలి అనే గొప్ప సందేశాన్ని ఒక జ్ఞానవంతుడు వచ్చి ఇదిగో ఇది మన జాతి, ఇది మన పెద్దలు చెప్పింది, దీనికోసం మనం కృషి చేయాలి, మళ్ళా మన జాతి కలత్వంగా చేయాలి, ఉండాలి, 10 మందికి మేలు చేయాలి అనే గొప్ప సందేశం ఇచ్చిన ఈ సినిమా నిర్మాతకి, ఎందుకంటే వారి సినిమా తీయడానికి ఖర్చు కావాలి. మా జాతి మీద మా గౌరవం ఉంది, మా జాతి గురించి, మా గొప్పతనం గురించి, మా భాష గురించి, మా సాహిత్యం గురించి 10 మంది తెలియాలి. సినిమా మీడియా అంటే నా చెప్తుంది, ఇట్స్ పవర్ఫుల్ మీడియా. హాలీవుడ్ చిత్రాన్ని మా చేతిలో నిలబెడితే ప్రపంచ చరిత్రగతిని మార్చేస్తాను కదా మహానుభావుడు. సచిన్ పవర్ఫుల్ మీడియా సినిమా, అలాంటి సినిమా ద్వారా నా జాతికి నేను చెప్పాలని ముందుకు వచ్చేటువంటి నిర్మాత అమ్మ ధనలక్ష్మి గారికి, శ్రీబాబు నాయుడు గారికి, సోహన్ లాల్ గారికి, అమ్మండి కేశుల బ్రదర్స్కి, నిర్మాతలందరికీ ధన్యవాదాలు చెప్తూ, ఇంత గొప్ప చిత్రాన్ని రాసి దర్శకత్వం వహించినటువంటి కేశవనారాయణ గారికి, ప్రేమచంద్ర నాయక్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. సినిమాలో జయచంద్రతో నా మిత్రుడు, నేను రమ్మంటే వచ్చా, నేను తీసిన వీర తెలంగాణ సినిమాలో మంచి వేషం వేయించడంతో పుచ్చపూడి గారి వేషం వేయించా. ఇలాంటి రాథోడ్ గారు ఇవాళ ఈ సినిమాలో మెయిన్ క్యారెక్టర్ చేశాడు. ఆయన శభాష్, సినిమా బాగా ఆడపడతారు. ఓకే, ఆల్ ది బెస్ట్. ఇంకా హీరో గారు రాంబాబు గారు, ఆల్ ది బెస్ట్ తమ్ముడు. రిమైనింగ్ థ్యాంక్స్ తమ్ముడు. సంగీత దర్శకులకి, కెమెరామెన్ గారికి, 24 క్రాఫ్ట్స్కి, మిగతా నటినటులకి, సాంకేతిక నిపుణులకి అందరూ కూడా నేను ఆల్ ది బెస్ట్ చెప్తూ, సభలో నటిస్తున్న పెద్దలు వారు ధన్యవాదాలు చెప్తూ, ఇంత గొప్ప చిత్ర యొక్క పోస్టర్ని నాతో అవిసంపు చేసినందుకు యూనిట్కి నేను మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు చెప్తున్నాను నేను. ఎందుకంటే ఇవాళ ఈ ఏం సినిమా తీశారో దట్ ఇస్ ది ఫిలిం, దట్ ది యాక్టర్ థింగ్ ఇస్ గోయింగ్ ఆన్ నౌ. ఆపరేషన్ కగార్ ఏ షెడ్యూల్ ఉందో, ఏ వన్ ఆఫ్ సెంట్ యాక్ట్ ఉందో, ఇలాంటి యాక్టర్ని ఆదివాసి దూరం చేస్తూ అభివృద్ధి పేరు చెప్పి సంపదని, సమస్తాన్ని కూడా కొద్దిమంది పెట్టుబడిదారుల చేతుల్లోకి తీసుకురావడం కోసం కృషి చేస్తున్న కొన్ని ప్రభుత్వ విధానాలు చాలా దుర్మార్గంగా ఉన్నాయి. ప్రజల సంపదని మొత్తం కాజేస్తున్నారు. మీరు 100 మందికి చెందాల్సిన సంపద కేవలం 10 మంది తింటున్నారు. దీనికి ఎగ్నిస్ట్ మేము ఫైట్ చేస్తాం అని ఉద్యమాలు ఎక్కడ పడుతున్నాయో ఆ ఉద్యమాన్ని అణిచేయడం కోసం వచ్చింది ఆపరేషన్ కగార్. ఆపరేషన్ కగార్ లాంటి సినిమాయే గాలిదార్. సో మా మూల సంపద, మా మూల వనరులు మాకు దక్కాలని ఫైట్ చేసిన ఈ జాతి ఎలా ఫైట్ చేసిందో దట్ ఈజ్ ఒక ఆపరేషన్ కగార్ టెక్నిక్స్కి ఎలా ఫైట్ చేసిన ఉద్యమకారులు, ఇందులో ఉన్న హీరోలు, కథానాయకులు, మొత్తం సినిమా సంబంధించిన వారందరూ కూడా దట్ ఈజ్ ది ఫిలిం. కాబట్టి మనస్ఫూర్తి చెప్తున్నా ఈ సినిమా మంచి హిట్ అవ్వాలి. ఆల్ ది బెస్ట్ మై ఫ్రెండ్స్, గుడ్ లక్, ఆల్ ది బెస్ట్. ధన్యవాదాలు, థ్యాంక్ యూ. సినిమాకు సంబంధించి ఎవరు మాట్లాడాలో వాళ్ళు మాట్లాడితేనే బాగుంటుంది. అలా ఆయన రీసెర్చ్ అన్ని చేశారు. నారాయణ మూర్తి గారు, అలాగే విజయేంద్ర ప్రసాద్ గారు. అంటే ఎవరి సినిమా గురించి ఆయన చెప్పుకుంటే ఏముంటుంది, కానీ అలా కాదు. వీళ్ళు తీసింది ఏంటి, వీళ్ళు చేసిన ప్రయత్నం ఏంటి, వాళ్ళు అసలు ఆ ప్రయత్నం ఎందుకు చేశారు, ఇట్లాంటివన్నీ చెప్పాలంటే మీ గొంతుకులే కావాలి అన్న. థ్యాంక్ యూ సో మచ్. అలాగే
తర్వాత మాట్లాడడానికి కావాల్సిందిగా దర్శకులు వి సముద్ర గారిని ఆహ్వానిస్తున్నాను. జ్ఞాని గారు ఈ చిత్రం ఫంక్షన్ ఇచ్చేసినటువంటి పెద్దలు గురువులు ఆర్ నారాయణమూర్తి గారికి, విజయేంద్ర ప్రసాద్ గారికి, ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి, మీడియా మిత్రులందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జ్ఞాని గారు లాంటి చిత్రాలు చాలా అరుదుగా వస్తాయి. ఈ లాంగ్వేజ్లో చాలా తక్కువ సినిమాలు వేల మీద లెక్క పెట్టవచ్చు. ఎందుకంటే జ్ఞాని గారు అనే చిత్రం బంజారా గురించి ఆ లాంగ్వేజ్లో, హిందీలో, తెలుగులో, ఈ 3 లాంగ్వేజ్లో ఈ చిత్రం తీశారు. ఈ చిత్రం పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ డైరెక్టర్ కేశవనాథ్ గారికి పనిగా చెప్పింది సార్. థ్యాంక్ యూ సార్. చాలా దురంధంలా ఉంది టైటిల్. థ్యాంక్ యూ సో మచ్, కంగ్రాట్స్ అండి. అలాగే ఈ నిర్మాతలు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇది కమర్షియల్గా డబ్బు కోసం చేస్తుంటారు జనరల్గా, కానీ బంజారా కోసం చేసిన ఈ సినిమా గొప్ప హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. తర్వాత మాట్లాడడానికి రావాల్సిందిగా ముంబై నుంచి ప్రత్యేకంగా ఈ కార్యక్రమం కోసం వచ్చేసినటువంటి సంజు రాథోడ్ గారిని ఆహ్వానిస్తున్నాను. संजू राठौड़ जी, हम आपके स्वागत करते हैं. रिसेंटली इन्होंने एक मूवी बनाया जो बड़ी हिट हुई है. कंग्रेचुलेशंस फॉर दैट एंड वी विश एंड वी आर एक्सपेक्टिंग सम गुड फिल्म्स फ्रॉम यू. ही इज ऑल द वे फ्रॉम मुंबई. सबको हिंदी में बात कर सकता हूँ? सबको आता है ना? ठीक है. नमस्कार, मैं संजय कुमार राठौड़, मैं प्रोड्यूसर एंड डायरेक्टर हूँ द महाराष्ट्र फाइल्स मराठी मूवी का. अभी मेरा मूवी 12 जून को रिलीज हुआ है और अभी तक चल रहा है सक्सेसफुली. एंड उसमें भी जो है द महाराष्ट्र फाइल्स में भी एक बंजारा का कैरेक्टर की स्टोरी जो है कि हम लोगों ने बताई है और वो महाराष्ट्र में सक्सेसफुली रन हो रहा है. तो अभी मैं अपने जो मूवी ज्ञानी दर मूवी के लिए यहाँ पे आया हूँ और केशवनंदन जी जो डायरेक्टर जो है उन्होंने मुझे इनवाइट किया था और बाकी राम बाबू हम लोगों ने पहले उनका पैच वर्क थोड़ा सा जब चल रहा था तभी देखा था हम लोगों ने ताज कृष्णा में लास्ट टाइम में. और बहुत अच्छी मूवी है. ट्रेलर बहुत अच्छा लगा हम लोगों को. मेरे बेस्ट विशेष है सभी अपने कास्ट एंड क्रूज को. ऑनरेबल विजयेंद्र प्रसाद जी, नारायण मूर्ति जी, बहुत अच्छा आपने सभी लोगों ने बहुत अच्छा ये किया. डायरेक्टर समुद्र गारू सर एंड सभी ये डिग्निटरीज को मैं धन्यवाद देता हूँ और स्पेशली आपकी पूरी टीम को, अपने प्रोड्यूसर सोहनलाल राठौड़, केशुला ब्रदर्स, इन लोगों को स्पेशली थैंकफुल करता हूँ कि एक बंजारा कम्युनिटी की जो स्टोरी जो है इतने बड़े लेवल के ऊपर आप लोगों ने बताई है, इसलिए आप लोगों का सबका धन्यवाद करता हूँ. एक्चुअली तो 15 करोड़ पूरे देश में जो है कि बंजारा पॉपुलेशन है. 24 राज्य में अलग अलग स्टेट्स में जो है कि बंजारा कम्युनिटी का पॉपुलेशन है. अभी धीरे धीरे जो है कि बंजारा कम्युनिटी में जो है अपनी स्टोरियां डेवलप कर रहे हैं सर. एंड दे आर क्रिएटिंग वन स्पेशल बंजारा फिल्म इंडस्ट्री और ये एक पहल है. मैं बहुत शुभकामनाएं देता हूं और तेलुगु इंडस्ट्री भी बहुत सपोर्टिव है. बंजारा कम्युनिटी के जो फिल्म्स बन रहे हैं तेलुगु के सभी लोगों का भी मैं धन्यवाद करना चाहता हूं और ऐसे ही सपोर्ट करते रहिए क्योंकि ये बंजारा कम्युनिटी एक रीजनल सब रीजनल इंडस्ट्री है. अपने एक मिट्टी का जो आवाज है वो सुनाने के लिए जो है कि ज्ञानी दर मूवी बनाई है. मैं अभी देखा हूँ, बहुत अच्छा है और आप सभी लोगों ने देखना चाहिए. पूरा मैं तो पूरे तेलंगाना के लोगों को, तेलुगु लोगों को और बाकी मराठी भी हम लोगों को जब बंजारा में होगा, महाराष्ट्र में भी आपका प्रमोशन करेंगे
और आप सभी को बहुत बहुत शुभकामनाएं। डायरेक्टर किशोर नंदन जी, बहुत बहुत शुभकामनाएं, बेस्ट विशेष, ऑल द बेस्ट। థ్యాంక్ యూ సంజయ్ రాథోడ్ జీ, థ్యాంక్ యూ సో మచ్. తర్వాత మాట్లాడడానికి ప్రజల మనిషి, ప్రజలతో మమేకం, అడవుల్లోనే ఎక్కువ సంవత్సరాలు గడిపి ఆదివాసీల జీవితాన్ని దగ్గరగా చూసినటువంటి జననాట్యమందుని సంజయ్ గారు వారిని వేదిక మీద వచ్చి మాట్లాడాల్సింది ఆహ్వానిస్తున్నాను. ప్రజల్ని చైతన్యవంతం చేయడానికి మాట కన్నా పాట గొప్పదని నమ్మిన వాళ్ళు, అందుకే వారి గలంగా మన ముందు ఆవిష్కరిస్తే ఇంకా బాగుంటుంది అనుకుంటాను. స్టేజ్ మీద పెద్దలకు, ఇక్కడ కూర్చున్న పెద్దలందరికీ నా అభినందన తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు నాకు ఇక్కడ నారాయణమూర్తి అన్న, జయసింగ్ గారు తప్పించి ఎవరు తెలియదు నాకు. కాబట్టి ఈరోజు ఒక మంచి రోజు చూసి వీళ్ళు ఈ ప్రోగ్రాం పెట్టారు. చరిత్రాత్మకమైన దినం ఈరోజు. ఈరోజు దొడ్డి కొమ్మరయ్య వర్ధంతి, తర్వాత అల్లు సీతారామరాజు జన్మదినం. ఈరోజే 1946 జూలై 4న తెలంగాణ సాయుధ పోరాటం మొదలైన రోజు. ఇట్లా చెరబండరాజు పెద్ద కవి, ఆయన కూడా ఈరోజే అమరుడైన రోజు. ఆయన చాలా పాటలు రాశాడు. ఇప్పుడు ఈ సినిమా కోసం చెప్పాలంటే మన అన్న నారాయణమూర్తి గారు చెప్పారు. అంటే ఏదైనా కూడా మనం ఇక్కడ బతుకుతున్నామంటే అడవి లేకపోతే మనం ఆక్సిజన్ లేదు, బతకలేం. కాబట్టి అడవులనే మెల్లమెల్ల అభివృద్ధితోటి నాశనం చేసేస్తున్నారు. అందుకే మేము అప్పుడు కూడా చాలా పాటలు రాశాం. జంగల్ మే చాంది రే, జమీన్ మే సోనా రే, బల బిల్లా బిల్లా నే ఖనిజోं का किला रे, आदिवासी जंगल का आहट देखो रे, हालत देखो रे, इतने सारी जंगल में बुका क्यों रे, प्यास क्यों रे. అంటే మేము జన్నాటి మండలి ఉన్నప్పుడు కూడా మాకు తెలియదు, ఏ ఆడి అంబోడియం జుమ్మా కేరి జుమ్మా అరే తేరే బంజాయి రే, జుమ్మా కేరి జుమ్మా అరే తేరే బంజాయి రే అని దీని మీద చాలా పాటలు రాసినాను, పాటలు పాడిన జనంలో. కాబట్టి అందుకోసమే ఈ సినిమా ఏదైతుందో ఒక మంచి సినిమా, అంటే ఒక విస్థాపన కోసం. ఏదైనా కూడా ఇప్పుడు జ్ఞాని అంటే ఏంటిదంటే మెదడు అందరికీ కూడా మనకు 1350 గ్రాముల మెదడే ఎవరికైనా కానీ. కానీ దాని కెపాసిటీ ఎంత? 2 లక్షల జీబీలు కెపాసిటీ, మెదడు కెపాసిటీ. కానీ ఎవరి అభివృద్ధి వాళ్ళకు ఉంటుంది అదంతా. కాబట్టి జ్ఞానం అంటే ఎక్కడ మట్టిలో పుట్టి నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైతుందో పెద్ద పెద్ద చరిత్రకారులు అయిపోయినారు ఈరోజు. కాబట్టి వాళ్ళే నిజమైన జ్ఞానం. అంటే ప్రపంచాన్ని మొత్తం అభివృద్ధి చేసే వాళ్ళే జ్ఞానులు, ప్రపంచాన్ని సృష్టించే వాళ్ళే జ్ఞానులు. కాబట్టి తన కనుగుడ్లను తీసి మనకు వెలుతురు పెట్టిన ఆ కార్మికుడు ఎవరుతుందో పెద్ద జ్ఞాని. తన నరాలను తీసి ఈ వైరు తీసుకొచ్చిన జ్ఞాని ఎవరైతుందో ఆయన కార్మికుడే పెద్ద జ్ఞాని. మనకు ఈ గొంతు మీ అందరికి వినిపించేటట్టు చేసిన ఈ మైక్ తయారు చేసిన ఎవరైతుందో వాళ్ళు జ్ఞాని. కాబట్టి జ్ఞాని కోసం ఎవరైతుంటే మట్టి నుంచి వచ్చిన వాళ్ళే పెద్ద జ్ఞానులు అనేది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ సినిమా ఏదైతుందో నేను ప్రధానంగా భూమి కోసం సినిమా. భూమి ఎందుకోసం? భూమి కోసం ఫైటింగ్. అంటే ప్రతిది కూడా భూమిలో ఉన్నది, ప్రతిది కూడా భూమి నుంచే వస్తున్నది. అందుకే ఎప్పుడో చెరమండరాజు కూడా కొండలు పగిలేసినం, బండలను పిండినం, మా నెత్తుర చెమటగా ప్రాజెక్టులు గట్టినం, శ్రమ ఎవరిదిరో సిరియరోది ఎవరిదిరో ఎప్పుడన్నాడు? 80లో ఆయన. కాబట్టి ఇట్లా ఈ ఏదైతే సృష్టికర్తలు ఉందో మట్టి నుంచి వచ్చిన సృష్టికర్తలే. ఆదివాసులు ఏదైతే ఉందో ఆదివాసులు లేకపోతే మనం లేము. కాబట్టి ఈరోజు ఈ సినిమా ఏదైతే ఉందో ఒక బ్రహ్మాండంగా ఆడాలని చెప్పేసేసి ఈ సినిమా నిర్మాతలు కావచ్చు, దాని రచయితలు కావచ్చు, దానికి పనిచేసిన అందరూ మాకు సినిమా కోసము నారాయణమూర్తి అన్నకు ఉన్నంత జ్ఞానం మాకు సినిమా కోసం లేదు.
ఎందుకంటే మేము ప్రజల కోసం పనిచేసినాం కాబట్టి సినిమాలు అంత పెద్దగా మేము చూడకపోతుంటుంది. ఎందుకంటే చాలా రేర్ సినిమాలే మేము చాలా మంచి సినిమాలు ఏవైతే కొన్ని పాటలు మంచి పాటలు ఉంటాయో అటువంటి సినిమాలు కొద్దిగా ఆ పాటల కోసం చూస్తుంటాం. కాబట్టి ఈ సినిమా కోసం ఏదైతే ఉందో అది చాలా జయప్రదం కావాలని ఈ రచయిత కావచ్చు, నిర్మాతలు కావచ్చు, దీనికి అంత పనిచేసిన అందరికీ కావచ్చు, వాళ్ళందరికీ అభినందన తెలియజేస్తూ మీ అందరూ కూడా నా అభినందన తెలియజేసి సినిమా చాలా బ్రహ్మాండంగా ఆడాలని నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చడానికి పెద్దలకు అందరూ కూడా నేను ధన్యవాదాలు చెప్తే ముగిస్తున్నాను. సమయ గారిని వేదిక మీద ఉండాల్సిందే కోరుతూ ఒకసారి అతిథులందరినీ కూడా నేను వేదిక మీద పిలుస్తాను. ఈ క్రూతో వీ హ్యావ్ ఎ గ్రూప్ పిక్చర్. దాని తర్వాత మళ్ళీ మరికొన్ని స్పీచెస్ ఉన్నాయి, వాటికి వెళ్తాను. జ్ఞానిదార్ అనే కొత్త సినిమాకి ముందుగా సేన రామ్ రామ్ గట్టిగా రామ్ రామ్, జై సేవలాల్, జై బంజారా. आज मैं సోదరుడు వర్షం డీసీపీ రామదాస్కి కాదు, నేను లంబడోళ్ళ రామదాస్కి వచ్చాను. మీ ముందు చప్పలు కొట్టండి, చప్పకున్నారండి. దానికి ఆ లంబాడి అని రాగానే వైబ్రేషన్ రావాలి. సో आज अपना గోర్దాటి బంజారా మూవీస్ వారి సౌజన్యంతో బంజారా సందేశాత్మకంగా తీర్చిదిద్దినటువంటి ఈ జ్ఞానిదార్ అనే మంచి అద్భుతమైన పదం, అది వైబ్రేషన్ ఉన్నది. జ్ఞానిదార్ అంటే పండాల్లో కలతా భడత ఉన్నవాడే జ్ఞానిదార్. ఆ ఊరినంతా ఒక ఏకధాటిపై నడిపించి అక్కడున్న సమస్యల్ని తీర్చిన వాడే నిజమైన నాయకుడు, వారే జ్ఞానిదార్ అని ఆ సందేశం. అందులో తాండవ బలారో అంటే ఎన్నో రాంబాబు గారు వాళ్ళ టీం అంతా పాదయాత్రలు బాగా చేశారు. కాబట్టి అక్కడ ప్రాక్టికల్ ప్రాబ్లం అనేది ఇక్కడ బహుశా తప్పకున్నది. వాళ్ళు అనుభవించిన బాధనంతా మన ప్రేమ్చంద్ కథలో మంచిగా అది ప్రాక్టికల్ కథ వైపు ఆయన ఊళ్ళో అక్కడ జరిగే పరిస్థితులని అవగాహన అవుతూ ఉన్న మనిషి కాబట్టి దానికి కథకు న్యాయం చేసుకుంటాడు. అదేవిధంగా మా బిడ్డ ధనలక్ష్మి పేరుగు సార్థమైన గారు, ధనం ఉంటేనే ఇంధనం, ధనం ఇదం జగత్, మనీ లేనిది ఏది జరగదు. అలాంటిది పేరుగు తగ్గట్టు మా బిడ్డ ధనలక్ష్మి ఆమె ప్రొడ్యూసర్ గుండు. అదేవిధంగా డైరెక్టర్ కేశు నందన్, నిజంగా అద్భుతం. యూఆర్ గ్రేట్ డైరెక్టర్, మీకు మంచి భవిష్యత్తు ఉండాలని ఈ సినిమా తప్పకుండా మీ దర్శకత్వంలో, అదేవిధంగా రాంబాబు నాయకత్వంలో, ప్రేమ్చంద్ యొక్క అనుభవంతో ఇది అద్భుతంగానటువంటి జ్ఞానిగారు అని చెప్పి, ఇది అందరికీ మన ఒక జాతికే కాదు అందరికీ మూలాలున్న చిత్రం ఇది. ప్రతి ఊరికి, ప్రతి దేశానికి, ప్రతి సమాజానికి కావాల్సినటువంటి జ్ఞాన బోధను ఈ జ్ఞానిగారికి ఇచ్చి మనుషులు ఎలా ఉండాలి, ఆ నాయకత్వ లక్షణాలు ఎలా ఉండాలి, అక్కడ సమస్యలు అక్కడికక్కడే ఎలా తీర్చిదిద్దాలని అక్కడ ఉన్న ప్రాక్టికల్ ప్రాబ్లంని మొత్తం స్టడీ చేసి ఈరోజు ప్రేమించండి తన కథ రూపంలో దీన్ని ప్రజలకు సందేశాత్మకంగా అందించి మన బంజారా యొక్క వారి యొక్క సందేశం ఎలా ఉంటుంది, వారి పరిపాలన అనేది ఒక సపరేట్ ఒక సిస్టమేటిక్ ఎలా ఉంటుందనే విషయాన్ని దీంట్లో పొందుపూర్చి ఉంటారని ఆకాంక్షిస్తూ ఈ సినిమా చిత్రం ఏంటి అందరికీ పేరు పేరున మరొకసారి నేను వందనం, అభివందనం, కృతజ్ఞతాభివందనం తెలియపరుచుకుంటూ జై హింద్, జై భారత్, జై బంజారా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రవిచంద్ర గారు కథ రచయిత, పాత్ర రచయిత నుంచి స్టార్ట్. తర్వాత మాట్లాడడం కావాల్సిందిగా కథా రచయిత, పాటల రచయిత ప్రేమ్చంద్ గారిని ఆహ్వానిస్తున్నాను. అలాగే ఈ చిత్రంలో నటించిన నటీనటులంతా కూడా ఒకసారి వేది మీదకి రావాలి. ఈ చిత్రంలో నటించిన నటీనటులు అందరూ, నాకు తెలిసి అందరూ నటించారు. ఇంకొంచెం ఈరోజు మంచి శుభదినం సందర్భంగా మహనీయుల వర్ధంతి జయంతి నాడు జ్ఞానిదార్ గొప్ప
సందేశాత్మకమైన చిత్రం టీజర్ రిలీజ్కి వచ్చినటువంటి పెద్దలందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అలాగే గొప్ప సందేశంతో జ్ఞానీదార్ అనే పేరులోనే గొప్ప సందేశం ఉంది. జ్ఞానీదార్ పాండవ బలారు. పాండవ అనేటువంటి సామ్రాజ్యంలో ఆ తండా శిష్టాన్ని, తండా సాంప్రదాయాన్ని, తండా చరిత్రను నడిపించినటువంటి బంజారా సమాజం క్రమక్రమంగా తండాను వదిలి తండా సాంప్రదాయాలు అంతరించిపోతున్నటువంటి టైంలో హిస్టారికల్ చరిత్రను కనుమరుగైపోకుండా కాపాడుకోవాల్సిన అవసరం, బాధ్యత మనందరిపైన ఉంది. చాలామంది చాలా హిస్టారికల్ తండా అనేది పెద్ద సామ్రాజ్యంలో పుట్టినటువంటి వాళ్ళు మరి తిరిగి తండాలో సాంప్రదాయం, సంపద, చాలా ఆట పాటలతో పాటు ఒక ఆనందకరమైనటువంటి చరిత్రని మర్చిపోకుండా చాలామంది తండాను వదిలి గ్రామాలలో నివసిస్తున్న వాళ్ళు ఎంత ఎదిగినా కానీ తిరిగి తండాన్ని చూడాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి సందేశాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో సుమారు చాలా ప్రాంతాలను సందర్శించి ఎక్కడ పడితే అక్కడ ప్రతి ఒక్క తండాల్లో చాలామంది మేధావుల దగ్గర నుండి ఆ స్టోరీని, ఆ సందేశాన్ని గ్యాదర్ చేస్తూ సుమారు 6 నెలల వరకు నిరంతరం ఆ స్టోరీని రాయటం జరిగింది. ఆ స్టోరీతో పాటు అనేక పాటలు కూడా ఈ సందర్భంగా ఈ చిత్రానికి అందించినందుకు నేను మనస్ఫూర్తిగా ఈ గొప్ప చరిత్రను, గొప్ప సందేశాత్మక చిత్రాన్ని సమాజానికి అందించాలనే ఉద్దేశంతో ఆ చిత్రానికి మన సోదరుడు తమ్ముడు కేశవనందన్ గారు ప్రతి ఒక్కరిని ఎవరికి ఏ పాత్ర అయితే సూట్ అవుతుందో వారికి ఆ కథను అందించాలన్నటువంటి అందులో ఆ కథా నాయకులుగా ఎవరికెవరు ఆ పాత్ర అందిస్తే ఆ సినిమాకు న్యాయం చేయగలుగుతారనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరి దగ్గర కష్టపడి నిరంతరం శ్రమించి ఈ సినిమాను తెరని తీసుకురావడానికి కృషి చేసినందుకు వారికి మనస్ఫూర్తి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా అన్నగారు వాస్తవంగా ఇందులో జేసీ సార్ గారి ఇంటికి వెళ్ళినప్పుడు అన్నగారు మీరు ఏమైనా చేయండి, జ్ఞానిగారు అనే సినిమాలో పెద్ద చరిత్ర ఉంది, ఆ చరిత్ర జ్ఞానిగారు తండా నాయక్ పాత్రను అన్న నారాయణమూర్తి గారు చేస్తే బాగుంటుందని చెప్పేసి అసలు ఆ కథ, ఆ నాయక్ అనే పాత్రను అన్నీ సూటపై చేసుకుని కథను రాయటం జరిగింది ఆ రోజులలో. కానీ ఆ రోజు అన్నతో మాట్లాడిన తర్వాత కరోనా టైంలో తను ఏం అనుకోవద్దు, కొంచెం కరోనా టైం కొంచెం ఇబ్బందిగా ఉంది, నేను బయటకు రాలేనటువంటి పరిస్థితి అన్నగారు చెప్పిన ఒక సందేహం వచ్చిన తర్వాత అన్నగారు అయితే మేము జేసీ సార్ దగ్గర నేను అన్న మీరు ఏమైనా చేయండి అన్నగారితో ఒప్పించే ప్రయత్నం చేసిన తర్వాత అన్న మాట్లాడిన తర్వాత మరి అన్నగారు ఏం చెప్పారో తెలియదు. కానీ ఈ పాటలు మళ్ళీ అన్న ఒకవేళ కొద్దిగా దాని మీద ఒక టైం తీసుకునేటువంటి పరిస్థితి ఏమైనా ఉంటే ఆ పాత్ర లేదనుకుంటే మాత్రం లేదా చేయాలని చెప్పేసి ఆ జ్ఞాని పాత్రకు జేసీ అనేది ఒప్పించడం జరిగింది. తప్పకుండా అన్న ఏ రకంగా అయితే న్యాయం చేస్తున్నా మేము అనుకున్నామో అదే పద్ధతిలో జేసీ ఆ పాత్రను న్యాయం చేసినందుకు మేము మనస్ఫూర్తిగా జేసీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఓకే 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 అంటే బయట అప్పుడు పీక్ స్టేజ్లో ఉంది అంటే సారీ సార్ ఉన్నారు వాస్తవానికి. సారీ అదే లేదు, అన్నతో మాట్లాడింది నేనే, వేరే షూటింగ్ లో ఉన్నానని చెప్పారు. ఓకే సారీ సార్ అదే నేను రివర్స్ తీసుకుంటున్నా, అదేం లేదు చెప్పు రివర్స్ తీసుకుంటున్నా, అదేం లేదు అన్నతో కూడా మేము మాట్లాడను. కరోనా టైంలో ఇబ్బంది ఉందని అన్న చెప్పలేదు. ఓకే కరోనా టైంలో అన్నతో మాట్లాడితే ఇబ్బంది లేదని ఇబ్బంది లేదు అది కూడా అన్నగారు చెప్పారు. అయినా కూడా మేము జేసీ గారితో కూడా మాట్లాడి ఆ కథను ముందుకు నడిపించడానికి ప్రయత్నం చేశాము. ఓకే ఇప్పుడు అంత గొప్ప వ్యాసం నన్ను దృష్టిలో పెట్టుకుని ఆయన రాసినందుకు వాళ్ళు తీస్తానన్నందుకు నా అదృష్టం ఉన్నది. నిజంగా నా అదృష్టం అండి.
నేనప్పుడు వేరే వేరే పనుల మీద నా సినిమా పనుల మీద ఉన్నాను, నన్ను కాస్త క్షమించండి అని చెప్పి ఇది వాస్తవం జరిగిందండి. కాస్త మీరు కాస్త దయించి ప్లీజ్ 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 మీరు ఇంకా మాట్లాడదా సార్ పర్మిషన్తో ముక్కు పర్మిషన్తో. అయ్యా మీడియా మిత్రులరా, ఇది ఒక చిన్న విషయం ఏంటంటే, ఇందాక నేను గురునానక్ గారు తలకాయ నరికేసి అని అన్నా, ఆ తప్పు, సారీ. గురునానక్ గారి తలకాయ గారు నరికింది సిక్కుల గురు 9వ గురు తేజ్ బహదూర్ సింగ్. ఆయన తలకాయని ఔరంగజేబు మతమౌఢ్యంతో నరికించేశాడు. తలా ముందు వేరైపోతే అప్పుడు ఈ లఖీషా బంజారా అనే మహానుభావుడు 100 ఆవులు, ఎడ్లు, బళ్ళు సైన్యంతో వచ్చి ఈ తలకాయని ముందని చేసి నేను దాని సంస్కారం చేయిస్తాను అని ఆ శిష్యుడు, సిక్కులు మత గురువు అంటే తేజ్ బహదూర్ సింగ్ గారి శిష్యుడు లఖీషా బంజారా మహానుభావుడు, ఆ పోరాట యోధుడు, వాడు దాంతో ఆయన చేయించాడండి. ఆ దాని సంస్కారం ఆయన చేయించాడు లఖీషా బంజారా గారు ఆ సిక్కుల యొక్క ఆ గురువు గారికి. సో అది వాస్తవం అండి. అది మన్నించండి, నేను గురునానక్ అన్నాను, గురునానక్ కాదు. తేజ్ బహదూర్ సింగ్ ఔరంగజేబు నరికేస్తే అప్పుడు ఈ మహానుభావుడు ఈ కార్యక్రమాలు చేసాడండి, అంతిమ సంస్కారం చేయించాడు. ప్లీజ్ ప్లీజ్ సారీ, సత్యం చెప్పడం వల్ల వచ్చానండి. విత్ యువర్ పర్మిషన్ చెప్పానండి. థ్యాంక్ యూ. ప్లీజ్. దట్ ఈస్ నారాయణమూర్తి గారు. ఆయన మనసులో ఒకటి బయటకు ఒకటి కాదు, నిర్మోహమాటంగా చెప్తారు. ఆయన ఎంత పెద్ద మనుషులతో కూర్చున్నా, సీఎంల పక్కన కూర్చున్నా సరే ఆయన అనుకున్న చెప్తే లభిస్తారు. థ్యాంక్ యూ అన్న, గాడ్ బ్లెస్ యూ. మీరు అలాగే ఉండాలి. సార్ అలాగే సోమలాల్ నాయక్ సోమలాల్ నాయక్ గారిని సాధారణంగా వేదిక మీద ఆహ్వానిస్తున్నాను. వారిని కేశవనందన్ గారు పూర్వ బకెట్ స్వాగతిస్తారు. వారిని మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. సార్ सामोर भयेल सगळा पचारे लाख आणि पचारे सवा लाख पचारे से जोगत मन संगा तो काकोटीच बदलला. कोई सिनेमा తెలుగు రేడియోతో తెలుగు వార్త करतो. మీడియా మిత్రులను క్షమించాలి. చాలా ఏళ్ల తర్వాత బంజారా సినిమా వచ్చింది కాబట్టి నేను లంబాడి లాంగ్వేజ్లోనే మాట్లాడాలనుకుంటున్నాను, క్షమించాలి. ఏక్ జాత్ ఏక్ బాత్ ఏక్ సాత్ ఈ నినాదాన్ని తీసుకొని ముందుకెళ్తున్నాము. ఈ కళ ఇంతకుముందు కనీసం లంబాడి లాంగ్వేజ్లో మాట్లాడాలంటేనే భయపడేవాళ్ళు. అది కూడా సమాజంలో ఏమి లంబాడి వెళ్ళి అనేసి అనేవాళ్ళు. ఈరోజు అదే లంబాడి వెళ్ళి ఈరోజు ప్రసాద్ రాజు ఒక పోస్టర్ నిలిచింది జ్ఞానిదార్ అనే పేరుతో. ఆల్ ఇండియా రేడియోలో 1979లో పాడటానికి వెళ్ళాను నేను. నీ తండాలలో ఒక్క రేడియో కూడా ఉండదు, మరి నువ్వు పాడటానికి వచ్చావు, అడిషన్ పాస్ కావాలి, నువ్వు పాడినా వినేవాళ్ళు ఎవరున్నారు అని నన్ను అక్కడి నుండి పంపించేశారు. అయినా కూడా పట్టువదలని విక్రమార్కుల్లాగా అక్కడ పోరాటం చేసి
1979లో ఫస్ట్ ఆల్ ఇండియా రేడియోలో పాట పాడటం జరిగింది. మాటలు మాట్లాడితేనే ఆ లంబాడీ అనేవాళ్ళు ఈరోజు కొన్ని లక్షల మిలియన్స్ పోయింది రామూరాతో పాడిన పాట. రాను బొంబాయికి రాను అదే లంబోడు పాడిండు. ఈరోజు ఈ సినిమా ఇక్కడ దాకా వచ్చిందంటే మామూలు విషయం కాదు. ఊరు నుండి కనీసం 3-4 కిలోమీటర్ల అవతల్లో ఉంటుంది, దగ్గరగా ఉండదు. తండావారికి కళ ఎవరు నేర్పక్కర్లేదు. ఎందుకంటే ఊరికి దూరంగా ఉన్నందుకు తన పాట తానే పాడుకోగలడు, తన పాట తానే రాసుకోగలడు, తన డప్పు తానే వాయించుకోగలడు. వీళ్ళంతా కళాకారులే. రాసేవాడు కళాకారుడే, పాడేవాడు కళాకారుడే, కొట్టేవాడు కళాకారుడే, డాన్స్ చేసేది కూడా కళాకారుడే. ఆ లంబాడీస్ ఎక్కడ ఏ గురువు దగ్గర జరగకుండా వాళ్ళే డాన్స్ చేసేసుకుంటారు. ఈరోజు గోర్ ఘాటి ఊరికే పెట్టలేదు, గోర్ ఘాటి కోర్ ఘాటి సపరేట్, 100% హిందూ మతం. దాంట్లో గోర్ ధరం మా ధర్మం. ఈ గోర్ ఘాటి అనేది దాంట్లో ఆ ఘాటిలో కళ నిమరీకృతమై ఉన్నది, దాగి ఉన్నది. ఏ మాస్టర్ అక్కర్లేదు, ఎవరు అక్కర్లేదు. మా కళ మేమే నేర్చుకుంటాం, మేమే ప్రదర్శించుకుంటాం అందరి ముందు. ఇంతకుముందు తండలోనే ఉంది, ఇప్పుడు సీమైన్ ముందుకు వచ్చేసింది జ్ఞానిదారి. ఇంతకుముందు మనోడు ఆ జీవన్ గోర్ జీవన్ కేపిఎన్ చవాన్. అంటే ఏదో ఒక రోజు ఈ కళాకారులే కళా రంగాన్ని ముందుకు నడిపిస్తారనేసి నేను నమ్ముతున్నా. ఈ జ్ఞానిధార అనే సినిమా తీసిన ప్రొడ్యూసర్కి కానీ దర్శకులకి కానీ యాక్టర్లందరికీ నేను కంగ్రాచులేషన్ చెప్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత మాట్లాడాల్సిందిగా ప్రొఫెసర్ భక్తి రమేష్ గారిని ఆహ్వానిస్తున్నాను. భక్తి రమేష్ గారు. ఈ సినిమాలో ప్రత్యేకమైన ఒక పాఠం రాసినటువంటి గౌరవ్ రాథోడ్, లిరిక్ గౌరవ్ రాథోడ్ గారిని వేదిక మీదకి వచ్చి మాట్లాడాల్సింది ఆహ్వానిస్తున్నాను. नमस्ते सर जी ने मुझे इस मूवी में जाने के लिए जो चांस दिया उसके शुक्रिया. और सर जी आप ये मूवी जहाँ पे लॉन्च कीजिए, जहाँ भी हम महाराष्ट्र में लॉन्च करने जा रहे हैं, सर जी के आगे जाए तो. और जो गाना मुझे दिया था तो 2 लाइन में गाई, ऐसी मेरी इच्छा है. तांबे बला रे दिया तांबे बला रे, तांबे बला रे तोला तांबे बला रे, तांबे बला रे दिया तांबे बला रे, तांबे बला रे तोला तांबे बला रे. ये गाना है. और दूसरा जो है वो सरजी ने बोलने के बाद में हमारे यहाँ महाराष्ट्र में लिखा था, और उसमें से यही पता चला कि एक तांडे का जो नायक होता है वो जाने के बाद में तांडे का कितना नुकसान होता है. तो ये 1-2 लाइन में बता रहा हूँ. नायक चले गए सारा गेरवा परे, गौरना छोड़ा गो तुम केरला रे.
कागेश्वर आधार रोवाणी आवाधार सारा गेरवाट रे. शुक्रिया. थैंक यू ब्रदर, थैंक यू सो मच. संजय राठौर भाई बॉम्बे से आया, 1 मिनट आइए प्लीज. ఆయన ఊళ్ళో సాంప్రదాయ దాన్ని ఏమంటారో తెలియదు, మేమైతే కండవాలు అంటాం, మంది కండవా పార్టీ కాదు కాబట్టి. अजय लहान गाड्यावर पक्ष अजून एक संबंध मीटिंग आपण घालेलो छा ओ ज्ञानी बार और डायरेक्टर छे मारा ब्रदर प्लीज कम केशुभाई आज 12 गाड्यावर पक्ष आज गोर जीवन सेवादास आज आपण गोर माटी आज घणवण सिनेमाचा ಒಂದು ಪಕ್ಷ ಅಧ್ಯಕ್ಷ ಸಿನಿಮಾಲಾರ ಹೋಗೋ आपण ब्रदर असे 4 सिनेमा होता आपण घणो आन सालाना एक मळावच आणि एक भीरावच से आन सिनेमा करने पण गोरमाटीमा करनो आपण भी कसी न करने पण बता रहे जो आपण भाईना धन्यवाद છે અમારા રામબાબુ ભીરા आज एवढी जो समाजिक सेवा करतो अजय कोडी एवढी सिनेमाना आपण आंग बढ़ानो आपण जातन भी कसे सिनेमा रोडी पे आपण आंग वातेन के जातन के सेम जगानो का जो उद्देश्य में आंग लाता नहीं करे दिया घणो धन्यवाद છે तो ना असो सेवा करते हुए भी सिनेमा कवरेज को చాలా గొప్ప విషయం છે. आणि लार प्रत्येक काम करने जो हर एक बाई ने भियाना अपना भिया छे प्रेमचंद भियानी एमा ओला करणे एंड मोठे मोठे मनक्याचे सोमलाल भियाचे हर एक मनके आपण वेंकट रेड्डी दिसे आता स्पेशल रात आए लोग के मालनचे एक आपने भिया कांची संजय राठौर जी आज रिसेंटली ब्लॉकबस्टर ये जो सिनेमा अपना महाराष्ट्र फाइल्स वो आपण गवर्नमेंट एक स्टोरी लेतानी करे छे आपण संजय राठौर जी చాలా పెద్ద హిట్ రేట్లు घणो मोठा हिट रेट है हमें ये सिनेमा जो महाराष्ट्र में को हिट रेट को हमें जी अपना जानदार सिनेमा जो हिट करना सेना पहले रोज हर एक मन के आपने सिनेमा सपोर्ट करना ज्यादा बात करे टाइम छे एक्चुअली लास्ट टाइम आया छु काय मत केलो आता आपण वेंकट ओटीटी प्लीज मुना राजे जपतो को तो 1 करोड 2 करोड है ओटीटी काढलेले ची बंजारा में असे सिनेमा 10 सिनेमा करता होता रेजिडेंट झाले असते हमसे रेडी था तब जैसे आज ले जाने ओटीटी पे पड़ी हमसे ये कर रहा था. चलो आज काय छे ये सिनेमा में कायचा स्टोरी काय बिछुनायक बघारा कोण ते छे कांको आयको नहीं से आता सपोर्ट करना जो सिनेमा ना हो तो जैसे सरे काय प्रॉब्लम सको बट अजय काय तो लास्ट एंड फाइनल बात ज्यादा बात करे टाइम चाहिए बट एवरी मोमेंट ये सिनेमा ना अपना रिलीज होना टीजर में दिखो तो टीजर लॉन्च होगी छे ओके नेक्स्ट टाइम देखा बड़ा राचा नहीं केड़ी ओके ओके लिया ज्यादा ओके नाइस ये टाइम में हमें दिनों सेल में અને અત્રના વેટ કરી જશે ને પ્રેસ મીડિયાના હરેક મનક્યાના હરેક વાતે ને હરેક જાતન બી રેસ્પેક્ટ દે રહી છે મનક્યાના ધન્યવાદ કરી દો એ અત્રા ટાઈમ में धन्यवाद करो थैंक यू.